ఏంటి జయ ఏం మాట్లాడకుండా ఐస్ క్రీమ్ని ఎంజాయ్ చేస్తుంది అనుకుంటున్నారా? నిజంగా విషయం ఉందండి, చాలా పెద్ద విషయం. బట్ మీకోసం నేను చాలా బ్రీఫ్గా చెప్తాను. ఐస్బర్గ్ ఈ బ్రాండ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఎంత న్యాచురల్ ప్రోడక్ట్స్ని యూజ్ చేస్తారు అంటే, వాళ్ళు ఉపయోగించే ఇంగ్రీడియంట్స్ని, జనరల్గా మనం ఏదైనా ప్రోడక్ట్ కొన్నప్పుడు ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయని చూడాలి అంటే బోతద్దం పెట్టుకోవాలి కదా, కానీ కాదు. ఐస్బర్గ్ వాళ్ళు చేసిన ఒక స్పెషల్ స్ట్రాటజీ ఏంటంటే, ఇంగ్రీడియంట్స్నే సపరేట్గా మనం ఇట్లా చూడగానే ఇందులో ఏమేమి ఉన్నాయని తెలిసిపోయేలాగా బోల్డ్ లెటర్స్లో ఉన్నాయి. ఫస్ట్ పాయింట్. తర్వాత చిన్న పెద్ద షుగర్ ఉన్న వాళ్ళు కానీ, డయాబెటిక్ పేషెంట్స్ కానీ, ఎవరైనా కూడా ఐస్ క్రీమ్ తినడానికి వీలుగా మొత్తం న్యాచురల్ ప్రోడక్ట్స్. ఫ్లేవర్స్ అంటారా, మాటల్లో చెప్పలేము. డెఫినెట్గా విజిట్ చేయాలి. ఇప్పుడు వీళ్ళు యాక్చువల్గా పాన్ ఇండియా లెవెల్లో మొత్తం సర్వ్ చేస్తున్నారు. అయితే కొత్తగా ఇలాంటి టిన్నుల్లో పాన్ వరల్డ్ లెవెల్లో కూడా ముందుకు వెళ్తా ఉన్నారు. సరే టేస్ట్ చేద్దాము ఒక్కసారి ఏ ఫ్లేవర్స్ బాగుంటాయా అని చెప్పేసి నేను తెప్పించుకున్నాను. అంటే అక్కడికి వెళ్ళటానికి నాకు అర్జెంటుగా ఇంటర్వ్యూ ఉందండి, అందుకని ఇక్కడికే తెప్పించుకున్నాను. ప్రతి ఫ్లేవర్ ఎక్స్ట్రాడినరీ. డెఫినెట్గా మీరంతా కూడా టేస్ట్ చేయాలి. ఇవి మనకి ఆన్లైన్లో, ఆఫ్లైన్లో, అలానే క్విక్ కామర్స్లో మనకి అవైలబుల్గా ఉంటాయండి. సో ఈ టబ్ సెగ్మెంట్ డెఫినెట్గా సక్సెస్ అవ్వాలని ఐస్బర్గ్ వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను.